మీరు వెళ్ళండి. మీరా శోభాదేవి? నన్ను ఎందుకు ఇచ్చేశారు? ఎందుక? బందిపోటు రాజద్రోహి అయిన ప్రతాప్కు సాయం చేస్తున్నందుకు. మీరు చేస్తున్న పనులన్నీ మాకంట కడుతున్నారా? మల్లిక, పైగా మమ్మల్ని బందిపోటులు రాజద్రోహులు అంటున్నారా? దొంగనటం తప్ప? ఇంతకీ ప్రదీప్ వేషంలో ప్రతాప్ తిరుగుతున్నాడని మొదట తెలిస్తే ఉరి తీయించేవారు, అంతేనా? లేకపోతే ప్రేమిస్తాననుకున్నావా? అటువంటి వేషాలు మార్చే గజ దొంగని ఏం చేసినా పాపం లేదు. శోభాదేవి, ప్రతాప్ నా అపార్థం చేసుకోకండి. అతను గజ దొంగ కాడు, రాజద్రోహి కాడు. ఒక మహత్తర లక్ష్యంతో ఉద్యమాన్ని నడుపుతున్న మానవోత్తముడు. మానవోత్తముడు దొంగచాటుగా మా కోటలో జొరబడి నాన్నగారిని చంపుతానని బెదిరించి ఖజానా కొల్లగొట్టిన దొంగ మానవోత్తముడు. ఖజానాలు కొల్లగొట్టింది తన కోసం కాదు. ఏ ప్రజల్ని మీరు దోపిడీ చేస్తున్నారో ఆ ప్రజల్ని కాపాడడానికి వేరే గత్యంతరం లేకపోయింది. మల్లిక, వడగళ్ల వర్షంలో మండు టెండల్లో చెమటోడ్చి పనిచేస్తాం. చిన్న చిన్న మొక్కల నాటి నుండి కనుపాపల్లా కాపాకుంటూ పెంచుకొస్తాం. తీరా మా శ్రమ ఫలించి ధాన్య రూపం దాల్చగాని నిర్దాక్షిణ్యంగా మా నోళ్లు కొట్టి మీరు దోచుకుంటారు. అబద్ధం. మేము ఇటువంటి అత్యాచారాలు చేసినట్టు ఇదివరకు మాకెవరూ ఫిర్యాదు చేయలేదు. అవును, చెయ్యలేదు, చెయ్యం కూడా. రాజమహల్లో నివసించే వారికి పూరి గుడిసెలో ఉండేవారికి ఇదే తేడా. మహల్లో నివసించేవారు ప్రతి చిన్న విషయం గోరంతలు కొండంతలుగా చేస్తారు. పూరి గుడిసెలో ఉండేవాళ్ళం ఏ ప్రమాదం కలిగినా అది భగవంతుడు కల్పించిన బాధగా భావించి సహించి ఊరుకుంటాం. అందుచేతే మా కష్టాలు మీ కంటపడవు. మా బాధలు ఫిర్యాదులు కావు. శోభాదేవి, ప్రతాప్ తండ్రిని ప్రతాప్ కళ్ళ ఎదుటే బలవంతంగా చంపటం అత్యాచారం కాదా? ఏమన్నా మల్లిక? అవును, ప్రతాప్ తండ్రి కూడా ఒక వీర సైనికుడని బహుశా మీకు తెలియదు. ఆయన తన జీవితం అంతా మీ రాజ్యరక్షణ కోసమే ధారపోశాడు. ఆయన వ్యాధిగ్రస్తుడై మంచాన పడ్డప్పుడు మీకు శిస్తు కట్టడానికి ప్రతాప్ రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేశాడు. సంపాదించిన కాస్త డబ్బు ఆ తండ్రి మందులకే ఖర్చు అయిపోయింది. సమయానికి మీకు శిస్తు చెల్లించలేకపోయాడు. ఒకనాడు ఆ ప్రచండు రాకాసిలా రానే వచ్చాడు. పాపం ఆ వృద్ధుడు ప్రచండు కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డాడు. కానీ ఆ పాషాణ హృదయుడు ప్రచండుడికి కొంచెమైనా దయ కలగలేదు. పైగా ప్రతాప్ తండ్రిని నేలకేసి కొట్టాడు. అంతే, అలా పడిన వృద్ధుడు మళ్లీ లేవలేదు. ప్రతాప్ తన తండ్రి శవాన్ని తీసుకుని ఇల్లు వదిలి వచ్చాడు. అప్పటి నుంచి అతని ఇల్లు ఆస్తి అన్ని మీ ఆస్తిలోనే చేరిపోయాయి. అంతే, ఆ క్షణం నుంచి ప్రతాప్ దిక్కులేని వాడయ్యాడు. చాలు మల్లిక, చాలు. ప్రతాప్ ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్పలేదు? మల్లిక, నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళి క్షమార్పణ కోరుకుంటాను. ప్రయోజనం ఉంటుందనుకోని శోభాదేవి. అతని హృదయం కూడా నా హృదయంలాగే కుమిలిపోతుంది. అలా అనుకు మల్లిక. నువ్వు స్త్రీవి. స్త్రీ హృదయం స్త్రీయే బాగా అర్థం చేసుకోగలదు. మల్లిక, నా మనసు మీకు అర్థమైతే అయితే నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? అతన్ని ఎవరు ప్రేమించరు. అయితే నువ్వు ప్రేమిస్తున్నట్టు ప్రతాప్కు తెలుసా? నేను ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు. నేనెప్పుడు వెల్లడించలేదు కూడా. శోభాదేవి, ప్రతాప్ మీవాడే. అవును శోభాదేవి, ప్రతాప్ మీవాడే. మల్లిక, ఎవరక్కడ? ఈమెను భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళు.
నీ తండ్రి ప్రచండు నన్ను బంధించలేకపోయారు. ఇక నువ్వు బయలుదేరవే నన్ను బంధిస్తానికి. చెప్పు, మల్లికి ఎక్కడ వచ్చావో చెప్పు. సాధించు. నీ పగ సాధించుకోదలుచుకుంటే నా మీద సాధించు. అంతేగాని అమాయకురాలైన మల్లికి ఏం చేసింది? ఆమె నీలాంటి పిరికి పందా కాదు, స్వార్థపురాలు కాదు. ఏమైంది? మాట్లాడలే. నీ కళ్ళబలి ఏడుపులతో మోసం చేయలేవు. చెప్పు, నిజం చెప్పు. మల్లికి ఏం చేసావో చెప్పు. శోభ, 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 శోభ. వచ్చి పడిందమ్మా, వచ్చి పడింది. పెద్ద పిడుగులాగున వచ్చి పడింది మహారాజు గారి ఆజ్ఞాపత్రం. నేను మహారాజు గారి ఎదుట హాజరు కావాలట. ఆ ప్రతాపుని మనం బంధించాలట. ఎలా బంధించటం? మన ప్రచండుని అతడు బంధిస్తే ఏమవుతుందోనమ్మా, ఏమవుతుందో. నాన్నగారు, ప్రతాప్ నేను మీకు అప్పచెప్పగలను. ఏమన్నావు? ప్రతాపుని నువ్వు నాకు అప్పచెప్పగలవా? నిజం నాన్నగారు, కానీ ఒక షరతు. ఏం షరతు? అతన్ని క్షమించాలి. క్షమించడమా? బందిపోటు దొంగని క్షమించడమా? నీకేం మర్చిపోయి మాట్లాడుతున్నావా? లేదు నాన్నగారు, మతి ఉండే మాట్లాడుతున్నాను. మీరు ప్రచండుడే కాదు, మహారాజు కూడా. ప్రజలు ప్రేమిస్తున్న ప్రతాప్ను బంధించడం సాధ్యం కాదు. లేదు శోభ, లేదు. నీకు నిజంగా మర్చిపోయింది. నాన్నగారు, నా మాట వినండి. ప్రతాప్ను క్షమించడం అటు ప్రజలకు ఇటు మనకు కూడా క్షేమం. అవసరమైతే నా మాటగా మహారాజు గారితో చెప్పండి. మహారాజు గారితో చెప్పడమా? మహారాజు గారితో? పోయింది, పోయింది. మతి పూర్తిగా పోయింది. నీకు మతిపోయింది, అందరికీ మతిపోయింది. నాకు పోయిందేమో. ప్రతాప్, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఎవరు చూడకముందే వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. వెళ్తాను, కానీ మల్లికది నువ్వు వచ్చే ముందే పంపించేశా. మల్లికను పంపించేశావా? నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, అందుకు సిగ్గుపడుతున్నాను కూడా. వెళ్ళు ప్రతాప్, త్వరగా వెళ్ళు. శోభ, మారు వేషంలో నీకు పరిచయం కావడం మోసం కావచ్చు. నన్ను గురించి నీకు పూర్తిగా తెలపకపోవడం తప్పు కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తెలుసు, నాకంతా తెలుసు. వెళ్ళు, త్వరగా వెళ్ళు ప్రతాప్. సరే, మళ్ళీ వస్తాను. అప్పుడు నువ్వు నాతో తప్పక రావాలి. ఏది మాట? అలాగే, వెళ్ళు. వెళ్తాను. పరిపాలన మీకు చేత కాదని మీరు ఎందుకు ఒప్పుకోరు? ప్రజలకు న్యాయం కావాలి, ఆ పని మీరు చేయలేరు. పైగా వాళ్ళనే ద్రోహులు అంటున్నారు. అసమర్థులైన పాలకులు కల్పించే సాకులివే. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించలేకపోతే చెప్పండి, ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తాం. మహారాజా, ఇంకొక అవకాశం మాకు ఇప్పించండి. మేమే స్వయంగా సైన్యాన్ని తరలించుకొని పోయి దండయాత్ర చేసి ఆ ద్రోహిని ఖైదు చేస్తాను. మీరు సైన్యాన్ని నడిపించడం, అతన్ని ఖైదు చేయడం బాగుంది. ఇంకా తమ ఆజ్ఞ అయితే ఆ ద్రోహిని క్షమించవచ్చు. క్షమ? రాజ్యాంగాన్నే వశిపుకోవాలని చూచిన ద్రోహిని క్షమించడమా? మీకేం మతిపోలేదు కదా? సరిగ్గా ఈ మాటే ఆమెతో నేను అన్నానండి. ఆమె ఎవరితో? శోభ అండి, మా కుమార్తె.
ఇది ఆమె చెప్పిన సలహాయేనండి. ఓహో, అయితే మీరు ప్రస్తుతం ఆడవాళ్ళ సలహా మీద నడుస్తున్నారన్నమాట. అవును మహారాజా. కాదండి, ఒకే ఒక్క అవకాశం ఇప్పించాలని అంటున్నాను, దొంగను పట్టుకోవడానికి. సరే, మరొక్కసారి చూస్తాం మీరేం చేస్తారు. మహీపతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, మాకు రాజ్యంలో కావలసింది శాంతి. మీరు వెళ్ళిరండి. కూర్చోటండి రా. జాగ్రత్త. గోచపడరా. లే 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 జూ లెక్కటగా. ఏయ్ జంబారిగా తూతూ. జంబారియా తూ. రా రై. దాహమా? మమ్మల్ని ఇన్ని చెరువులు నీళ్ళు తవ్వించేవే, నీకు ఒక ముంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది? తెరా. నీళ్లు పట్టుకురా. ఏమిటిదంతా? అబ్బే ఏమీ లేదు. దాహం దాహం అంటేను మనిషి రక్తం తాగే పెద్ద పులికి మంచినీళ్ళు ఏం పనికొస్తాయా అనుకునేసరికి కూడా సరిపోయింది. లే తాగు. ప్రతాప్, పాముకు పాలు పోస్తావా? ప్రచండ, ఆకలి దప్పులతో అలమటించి ప్రజల కష్టాలు ఇప్పుడైనా తెలుసుకున్నావా? నీ గుర్రపు డెక్కల కింద ప్రజల గుండెలు నలిగిపోతూ ఉంటే వాళ్ళు చేసే ఆహాకారాలు వినపడుతున్నాయా? క్షమించు ప్రతాప్. దేశం నెత్తుటిమయం చేశావు, పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టావు. ఆ భయంకర దృశ్యాలన్నీ నీ కళ్ళకు కనిపించాలని నిన్ను బంధించాను. తెలుసుకున్నాను ప్రతాప్, దయచేసి నన్ను వదిలిపెట్టు. విడిచిపెడుతున్నాను. కానీ ఇక ముందు ఎప్పుడైనా నీ స్వార్థం కోసం మళ్ళీ ఇటువంటి పనులు చేశావా? లేదు లేదు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఇటువంటి పనులు ఎప్పుడు చేయను. దైవ సాక్షి ప్రమాణం. ఇంతకీ దేవుడు కర్మ కాలిందిరా బాబు. జోగులో కళ్ళ గంతలు కట్టి అడవి దాటించండి. దాటించాలంట. నడే నడే.